గారికి వెంకట్రామయ్య గారికి వెంకట్రామయ్య గారికి వెంకట్రామయ్య గారికి వెంకట్రామయ్య గారికి వెంకట్రామయ్య గారికి రాజారావు గారికి రాజారావు గారికి రాజారావు గారికి రాజారావు గారికి రాజారావు గారికి వెంకట్రామయ్య గారికి వెంకట్రామయ్య గారికి గుర్తుకే మన ఓటు గుండ గుర్తుకే మన ఓటు. ఆగండి. వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. మీరు తొందర పడకండి. వాళ్ళకి దారి ఇవ్వండి. తప్పుకోండి. బొబ్బిలి గ్రామ పంచాయతీకి జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో శ్రీ రాజారావు గారు తన ప్రత్యర్థి శ్రీ వెంకటరామయ్య గారిపై 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జేజేలు కొట్టించుకుని దండలేయించుకోగానే సరిపోదురా, చూస్తా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. ఇప్పుడు కొట్టించుకోరా జేజేలు. స్వామి, నా చిట్టి చెల్లెల్ని 10 కాలాల పాటు చల్లగా చూడు. చిన్నపిల్ల తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించు, అంతేకాని ఆమెకి ఏదైనా జరిగితేనే ఊరుకోను. నువ్వు అట్టా చేయవని నాకు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు దేవుడు కదా. ఏ మంగా మంగా అని సిద్ధమేనా? త్వరగా పెట్టవా, ఇంకెంతసేపు? ఏ కృష్ణ, ఇంకేం చేస్తున్నావు నువ్వు? నీళ్ళు కాగా కాగే చూడే. ఏంటమ్మా ఈ కాలేజీ బట్టలు ఇక్కడ వేస్తున్నావు? చక్కగా చీర కట్టుకుంటుందిలే, చాలా బాగుంటుంది. వెళ్ళు. శుభు. అయ్యా
నేతి పెసరట్టు, నేతి గారె, నేతి చట్నీ, నేతి కాఫీ, చచ్చా నెస్కాఫయ్యా. అంటే ఓళ్ళు మొత్తం రెడీ అనమాట. అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదయ్యా. అవునరా, నా చిట్టి తల్లి రాత్రి 12 గంటల దాకా నీ అంత లావు పుస్తకం చదువుతూ కూర్చుంది. నాకు తెలియగలుగుతా అయ్యగారు, ఆడ కూతుర్ని అంత కట్టబడి చదివించకపోతే ఏ దొరబాబు గారికి వచ్చి హాయిగా పెళ్లి చేసేయచ్చు గారు. ముందు నా చిట్టి తల్లి సరస్వతీదేవి కంటే ఎక్కువ చదవాలి. నా చెల్లి పెద్ద డిగ్రీ తీసుకుని ఊరికి రావాలి. ఊరంతా నా చెల్లెలి గురించి గొప్పగా చెప్పుకోవాలి. అదే నా కోరిక. భక్త, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరును గాక. అయ్యో, ఆకాశంలో దీవించేస్తున్నారా? దేవతలు కాదండి. ఆ, ఆ, ఏంటన్నయ్య ఈ హడా? నేను చూడకపోతే ఈ క్షణంలో ఎంత పెద్ద ఘోరం జరిగేది. రేయ్, ఇలా రండి. ఏంటయ్యా? ఎంతకాలం నుంచి నా ఇంట్లో పని చేస్తున్నారు? మీకేమైనా నేను తక్కువ చేశానా? ఆ? నేను ఇంత అభిమానంగా చూసుకుంటున్నప్పుడు మీ డ్యూటీ మీరు సరిగా చేయాలా వద్దా? డ్యూటీ కాదన్నయ్య, డ్యూటీ. అదేలేమా, నువ్వు ఊరుకో. రేయ్, ఈ తప్పెలా జరిగిందో చెప్పండి రా. అసలేం జరిగిందన్నయ్య? అమ్మో, నువ్వు గనక ఇంకొక మెట్టు దిగుంటే ఈ పిన్నిస్ నీ కాళ్ళకు గుచ్చుకునేది. అమ్మో, అది తలుచుకుంటే భయం వేస్తుంది. అబ్బా, ఈ పిన్నిస్ నా చేతిలోంచి జారిపడింది. వాళ్ళ తప్పేం లేదన్నయ్య. ఏయ్, అట్ట బొమ్మలా చూస్తున్నారంటే వెళ్ళి పని చూసుకోండి. ఇప్పుడు వస్తానమ్మా. లచ్చమ్మ. ఏంటమ్మాయి గారు? ఇదిగో నీ పిన్నిసు, అన్నీకి తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకో. ఏంటోనమ్మా, మీ అన్నాచెల్లెలు ప్రేమ చూస్తుంటే ఆ పుట్టించిన దేవుడికి కూడా ఏర్చి పుట్టేలాగుంది. తొందరగా ఎక్కించండి రా, వాన వచ్చేటట్టుంది. అసలు ఈడు ఎక్కడా? రే పెద్దోడా, తొందరగా తెలియదు రారా. నాన్న రోజు అన్ని పనులు అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇవాళ మార్కెట్ కి నేను వెళ్ళొస్తాను. సర్లే, చదువుకున్నోడివి ఏసీ గదిలో కూర్చొని సంతకాలు పెట్టే ఉద్యోగం అంటే చేయగలవేమో గాని సంతకెళ్ళి వ్యాపారం నీ వల్ల ఏమవుతురా? ఇట్లాంటి పనులకి నాన్న నేను వేలు ముద్రగాళ్ళం ఉన్నాగా, మేము చూసుకుంటాంలే. తొందర పడకరా, మంచి చెడు చూసుకోవద్దు. కొడల పిల్ల, నువ్వు వెళ్ళి ఎదురమ్మా. అలాగే మావయ్య. కందలకాడ తిరిగి వచ్చేసాయి. అలాగే అలాగే. ఇదేంటి పంతులు గారు, అడుకోవడానికి వచ్చిన ఆపేసినట్టు బయట ఆపేసింది ఏంటి? రత్తాల మజాక. ఒరేయ్, రత్తాలు టీ తాగాలంటే ఎన్ని యుగాలైనా వెయిట్ చేయాలరా నల్లబ్బులు. ఒరే రాంబంటూ, జనాన్ని లోపలికి రమ్మను. నా ప్రియమైన గ్రామ ప్రజలారా, రండి, లోపలికి రండి, రండి. ఇదిగో బాబాయ్, ఏంటబ్బాయి? ఓ మంచి మసాలా దోశ అర్జెంట్. అర్జెంటా? ఊరు కొత్త అనుకుంటాను. ఈ రత్తాల కాఫీ హోటల్లో ప్రతిరోజు ఒకే మనిషి బోనీ చెయ్యాలా. ఆ మనిషి వచ్చే వరకు మీరందరూ చచ్చినట్టు పడి ఉండాలా. ఎవరా మనిషి? ఇంకెవరు? మా ఓనర్ కాబోయే ఓనరు రాంబాబు. ఆ, పోనీ పేరు వచ్చింది, స్పెషల్ టైపు. అలాగే. రా వస్తా ఉండు. రాబులడా, కూర్చో. ఒక సింగిల్ స్పెషల్ టీ. ఇది నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు. ఇదిగో బుల్లడా, ఇలా ఎంతకాలం టీ గ్లాస్ ఇమ్మంటావు? తొందరగా లక్క మెట్టించి 3 ముళ్ళు వేసేస్తే పడక్కతిలో పాల గ్లాస్ అందుకోవచ్చు. రత్తాలు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతావా? చాలా, ఇంకా దగ్గరికి రానా? ఏదో బోణి చేద్దామని వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావా? నీతో నాకెందుకు గానీ, ఇదిగో నీ డబ్బులు. వస్తా. ఈ రూపాయి బిళ్ళ బదులు నువ్వు కట్టే తాళిబొట్టు నా గుండెల్ని తాకేది ఎప్పుడో. చాలన్నయ్య, వద్దు ప్లీజ్, చాలు. అబ్బా, ఇవన్నీ నేనే తినాలా ఏంటి? ఏంటమ్మా మరీను, సంవత్సరంలో సగం రోజులు ఆ దిక్కుమాల హాస్టల్లో. హాస్టల్ కాదన్నయ్య, హాస్టల్. అదే హాస్టల్. ఆ హాస్టల్ తిండి తిని చిక్కిపోతున్నావమ్మా. ఇక్కడ ఉన్నప్పుడన్నా కడుపు నిండా తినకపోతే ఎలాగమ్మా? రేపు మీ ఆయన వచ్చి నా పిల్లం తోటకూర కాడలా ఉందన్నాడు అనుకో, నాకెంత ఇన్సెట్. నిజమేనమ్మా, పుట్టింటికి మంచి పేరు తీసుకురావాలంటే ఆడపిల్ల సుష్టిగా తినాలి, పుష్టిగా పెరగాలి. అందుకే తినమ్మా, బాగా తిను. అడ్డమైన వాళ్ళు మెక్కడానికి ఇదేం ధర్మసత్రం కాదు. కాదని మా
నాకు తెలుసు కాబోయే మొగుడి గారిల్లని అంతకంటే బాగా తెలుసు. ఆహా, నిన్ను కట్టుకునే కంటే కాషాయం కట్టుకుని కాశీకి వెళ్ళడం మేలమ్మా. అయ్యో, నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగు. ఇదిగా నా చెల్లికి నీది ఇచ్చే తగిలినట్టుంది, నువ్వు బయటికి వెళ్ళు. అయ్యబ్బో, త్వరపోతేనే ప్రాణం పోయినంత కంగారు పడాలా? ఓయ్, అతిగా వాగావంటే అప్పడం అయిపోతావు, జాగ్రత్త. ఏంటమ్మా, రాయొచ్చిందా? రాయి నవిలింది నేనైతే చెల్లెల కోసం అన్నయ్య గారాలిపోతున్నాడు. ఆహా, ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం చూస్తుంటే నాకేడుపు వచ్చేస్తుంది. ఎవరు ఏమనరమ్మా, బాగా ఏడు. దండాలండి వెంకటరామయ్య గారు, ఆ. దయచేయండి. ఏ రంగయ్య, ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తున చేసావు. అంతా బాబు చలవేనండి. ఎవడ్రా బాబు? ఇంకెవరు, రాంబాబు గారండి. అయ్యా, మాంగళ్య ధారణ జరిపించమంటారా? పంతులు గారు, మా రాంబాబు ఇంకా రాలేదు. ఆయన వచ్చే వరకు ఆగాల్సిందే. ముహూర్తం మేళ మించిపోయేట్టుంది. మా రాంబాబు ఎప్పుడొస్తే అదే ముహూర్తం. చూసావా నాన్న, వీడి కూతురు పెళ్లికి వెళ్ళొద్దంటే వినకుండా లాక్కొచ్చావు. ఇప్పుడు చూడు, నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. అదిగో వచ్చేస్తున్నారు. రండి రాంబాబు గారు, రండి, కూర్చోండి. ఏంటి బాబు ఇది, పెళ్లికొచ్చి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం ఏం బాగోలేదు. ఎవడో కోన్ కిస్కాగాడిని మా పక్కన కూర్చోబెట్టాలనుకోవడం అంతకంటే బాగలేదు. ఏంటండి ఆ మాటలు? పర్వాలేదండి, నేను ఎక్కడో చోట కూర్చుంటాను. ఎంత ఖరీదు చెప్పులైనా కాళ్ళ కిందే ఉండాలి గాని నెత్తి మీద పెట్టుకోగానన్నా. బాగా చెప్పావురా. చూడు, సంస్కారం నీకు లేకపోయినా నాకుంది. శుభకార్యం జరిగే చోట గొడవలు ఎందుకని ఊరుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? ఏయ్! శుభకార్యం జరుగుతుంటే గొడవలేంటి బాబు? ఇక్కడ గొడవలు జరగడం ఇప్పుడు నీకంత మంచిది కదా బాబాయ్. నువ్వు కానీ, నేను వస్తాను. బాబు గారు, మీ సాయం వల్లే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది. మీరే వెళ్ళిపోతానంటే ఎట్లా? అంటే మమ్మల్ని వెళ్ళిపోమనే నీ ఉద్దేశం? ఆ మాట నా నోటితో చెప్పాలా? చీ అన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా నిలబడ్డావేనన్నా. పదా, ఏదో పెళ్లి, ఏదో పెళ్లి. అసలు వీళ్ళని పిలవడమే తప్పు. ఊరుకో. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం మాంగళ్యేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఏయ్, ఏంటి పిచ్చి వేషాలు? అతను కూడా లేవు. ఈ బయటతో తుడుచుకోబుల్లడా? ఛీ, నువ్వు ఆడపిల్లవేనా? ఆడపిల్లనే కాదు, నీ మీద కన్నేసిన కన్యపిల్లని కూడా. ఇదేంటి, నా మెళ్ళ కట్టాల్సిన తాళి నీ మెళ్ళ కట్టుకున్నా? ఓసి పిచ్చి మొద్దు, ఇది తాళి కాదే, గోల్డ్ మోడల్. ఏంటి, గోలుమాల? గోల్డ్ మాల కదా, ఇంగ్లీష్ నీకు అర్థం కాదులే. బుల్లడా, ఆగు! బుల్లడా, ఆ. బుల్లడా, అదేదో అర్థమయ్యేది చెప్పొచ్చుగా. ఏం లేదే, నా చిట్టి చెల్లెలు ఎడాపెడా చదివేసి చెడామడా పరీక్షలు రాసేసి 100కి 100 మార్కులు తెచ్చుకుందట. అందుకని ఈ మోడల్ ని కాలేజీ వాళ్ళు బహుమానంగా ఇచ్చారు. హై, అయితే నాకు కూడా ఇవ్వవా? నేను కూడా ఒకసారి వేసుకుని చూస్తాను. నీకా? సరే సరేలే, అక్షరం ముక్కరాని ఆపాల సరస్వతి, నువ్వు ఇది వేసుకుంటే దీని విలువ పోతుంది. ఇదిగా ఆడు చూడు, ఆ ఎద్దు మెళ్ళలో గంట ఉంది చూడు, అదైతే నీకు యమాగా సూట్ అవుద్దే. ఒక్కసారి ఊహించుకుంటే. ఏయ్, ఆ నత్తనడకలేంట్రా, త్వరగా తీసుకెళ్ళి పెట్టండి. ఎంతసేపు, త్వరగా బండిలో పెట్టండి. మొత్తం పెట్టేయండి, వెళ్ళు. ఏంటన్నయ్య ఇవన్నీ? అబ్బే ఏం లేదమ్మా, సింపుల్ గా కొంచెం జున్ను, ఆవు నెయ్యి, ఆవకాయి, మైసూర్ పాకులు, అరిసెలు, సున్నుండలు, అంతే. అయ్యో అన్నయ్య, నెల రోజుల్లో తిరిగి వస్తున్నానుగా, ఎందుకన్నయ్య ఇవన్నీ? శాంతి, నెలంటే ఎంత? 30 రోజులు. అంతకాలం నిన్నొదిలి మీ అన్నయ్య ఎలా తట్టుకోగలడనుకుంటున్నావు శాంతి? అయ్యో, నీకు ఇది న్యాయమా? ఈ బంగారు అన్నయ్య మనసు గాయపరుస్తావా? ఈ దేశంలో పుట్టి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? పిల్లడా, నువ్వైనా ఇదేగా చెప్పేది? ఆపుతావా నీ వావనాచను? పదమ్మా. చూడమ్మా, ఏదో పరీక్షలు వచ్చాయి కదా అని టెన్షన్ పడి రాత్రి పగలు చదివి ఆరోగ్యం మాత్రం స్మెల్ చేసుకోవద్దు. అయ్యో అన్నయ్య, స్మెల్ కాదు, స్పాయిల్. ఓ ఎస్ ఎస్ ఎస్. చూడన్నయ్య, ఎప్పుడు నా ఆరోగ్యం గురించి చెప్పడం కాదు, నీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకో. నాకేంటమ్మా, నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు పెద్ద టానిక్. పద.
చూడు జగదీష్, వేళకి భోజనం చెయ్యి. చదువు చాసలు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, అర్థమైందా? ఇప్పటికి 26 సార్లు చెప్పావే, ఇక అన్న వదులుతావా? ఆడపిల్లని అత్తగారింటికి సాగనంపినట్టు ఈ అప్పగింతలేమిటే, వాడేమన్నా చిన్నపిల్లడా? దాని కళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లాడేరా. రే చిన్నోడా, ఇదిగో. ఇంత డబ్బెందుకు నాన్న? ఎందుకేంట్రా, కాలేజీ చదువులన్నాక బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇదిగో ఉంచు. రే చిన్నోడా, మన వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిరగేసినా 7వ క్లాస్ చదివిన ఎదవు ఒక్కడు లేడు. అందుకనే నువ్వు ఆ బిఏ గియ్యలు, అదే ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని చదివి పారే. ఆస్తిలో గాని పలుకుబడిలో గాని ఇప్పటి వరకు మనదే పై చెయ్యి. అలాగే మన కుటుంబందే చదువులో కూడా ఒక మెట్టు పైన ఉండాలిరా. ఆ రాంబాబు గారి చెల్లెల కంటే 2 ఆకులు ఎక్కువే చదవాలి, అర్థమైందా? 2 ఆకులేంట్రా, 4 ఆకులు ఎక్కువ చదువుతాడు. శుభమాని ఇడు బయలుదేరదంటే ఆడి పేరు ఎత్తావు ఎందుకు? మళ్ళీ వచ్చేస్తున్నావు. నువ్వు పద నాన్న, పద. అలాగే నాన్న. అలాగే. కొబ్బరికాయ కొట్టు. ఒరే రాంబాబు, నీ చల్లడి చేత్తో కోత మొదలు పెడితే పంట దిగుబడి రెట్టింపు అవుతుందని మా అందరి నమ్మకం. ఇదిగో మొదలుపెట్టు. అగో, నువ్వేమైనా దేవుడివా? నీ చేయి పడగానే పంట డబల్ అయిపోవడానికి? మంచి మనసున్న ప్రతివాడు దేవుడితో సమానం. అయినా ఈ ఊళ్ళో జరిగే ప్రతి శుభకార్యం ఈ ఇంటి మనుషుల చేతుల మీద జరగటం అనాదిగా వస్తున్న ఆచారం. నువ్వు ఊరుకో బాబాయ్. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అడ్డుపడ్డం ఈ వెంకట్రామయ్య మనుషులకి అలవాటే. వీళ్ళని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ మాట చెప్పడానికి సిగ్గులేదురా. తున్నపోతులా శరీరం పెంచుకుంటే చాలదురా. మన శత్రువు చేతిలో చావు దెబ్బతిన్నామని చెప్పడానికి వచ్చావా? సిగ్గులేదు? బొబ్బిలి గ్రామ ప్రజలారా, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరు వచ్చింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1,00,000 రూపాయలు మీ సొంతం చేసుకోండి. 1,00,000 రూపాయల? అవును, మా జమీందారు గారు 4 రోజుల పాటు కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళుతున్నారు. వారు తిరిగి వచ్చేంత వరకు మా పిల్ల జమీందారు గారిని ఎవరు కంటికి రెప్పలా కాపాడతారో వారికి 1,00,000 రూపాయలు బహుమానంగా ఇస్తారు. ఆగండి, ఆగండి. ఎవరి దగ్గర ఉంటారో మా పిల్ల జమీందారు గారే నిర్ణయిస్తారు.
ఆహా ఓహో ఓహో ఎంత ముద్దు వస్తున్నావురా ఆహా ఏమి హెయిర్ స్టైల్ రా బాబు మా చిన్నబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మనసుకు ఏ కష్టం కలిగించకూడదు. వద్దు ఇంకేమి చెప్పొద్దు, ఈ చంటి పాపని నా కంటి పాపలా చూసుకో. ఏమ్మా ఎన్నాళ్ళైందమ్మా? 2 రోజులు అమ్మ. బాగా చూసుకుంటానమ్మా. ఫుడ్ బాగా పెడతావా? ఆ. ఆగా, ఏంటి నేను జమీందారు బిడ్డని. ఆ. నాతో సమానంగా నువ్వు 2 కాళ్ళతో నడుస్తావా? అంటే 2 కాళ్ళతో కాకపోతే 4 కాళ్ళతో నడవడానికి నేనేమన్నా పశువుని అనుకున్నావా? అందుకే ఒంటి కాలుతో నడు. ఆ? ఒంటి కాలుతో. ఒంటి కాలుతోనా? నేను నడవలేవా? ఇదిగో అలాగే వెళ్ళిపోతున్నాను. నడుస్తా నడుస్తా దా, నడుస్తా. ఏంటి ఏమైంది? బుల్లడా, నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను బుల్లడా. ఏమైంది చెప్పరా? పెళ్లి కాని పిల్లని కూడా చూడకుండా కస్టమర్ కాటేసి చడుక్కున వెళ్ళిపోయింది బుల్లడా. కాటేసిందా? ఎక్కడ? ఎక్కడ? అమ్మా, ఇక్కడ. అయ్యో. అయ్యో, ఏంటి? విషం గుండెల్లోకి ఎక్కుతుంది. నేను ఇంకా బ్రతకను. పుల్లడా, ఒకవేళ నేను చచ్చిపోతే తొందరపడి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోబాకు. నేను పుడతాను, నీ కోసం మళ్ళీ పుడతాను పుల్లడా. నీకేం కాదు, నేను ఉన్నగా. ఊరుకో ఊరుకో. చించునకు చక్క రావె మల్లె మొగ్గ రేగటి బిదిక్క కొట్టినది రొప్ప, కొండగాలి పెద్ద జిగుమతి గొప్ప. వచ్చాన చెలియా వేటకి ఒడుపైన ఒడి సయ్యాటకి తెచ్చాల చిలకని వేటకి బస్తాల చెడుగుడు ఆటకి. సై మనోహరి మండోదరి టక్ టక్ టక్. చించునకు చక్క రావె మల్లె మొగ్గ రేగటి బిదిక్క జోడించు లిప్పు లిప్పు అందించు తేనె కప్పు లేదంట తప్పు తప్పు వంశమోరు వంశమోరు వసుంధర లేదే శర కన్యామణి పొంగు పట్టెయ్యన అజింతామణి చుర్రకేసెయ్యన టక్ టక్ టక్. జింజునకు చక్క రావె మల్లె మొగ్గ
కల్లబుల్లంక ఎన్నాళ్ళు ఆగనింక పట్టించరావే ఇంక పప్పుచారు ప్రేమచారు ఇచ్చాను బోలెడంత ఇవ్వాలి చారడంత పట్టే ఈ ప్రేమ ముంత బుల్లిసారు రుచిసారు చల్ల మరి సరాసరి దాదాగిరి చుట్టయ్యన పని పట్టయ్యన కట్టయ్యన డోరు తట్టయ్యన నచ్చావురా నవ మనోహరా కవించరా కథలాగించరా సిగ్గు బాకిట వేస్తాన్నటేరా ఓకే యారా టక్ టక్ టక్. జింజునట్టు చక్క రాగమల్లె మొగ్గ రేగి తీపి తిక్క కొట్టినది రత్త కొండగాలి దెబ్బ జీబుమతి దెబ్బ ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? తిమ్మిరిగా ఉండదా మరి? వాటేసుకోవడానికి వాటమైన ఒళ్ళు, చూడగానే గుబులు పుట్టించే సూదంటి రాయి లాంటి కళ్ళు, మగతనం ఉట్టిపడే మీసం, ఇవన్నీ ఉండే సూపర్ మగాడు నా బొబ్బిలి బుల్లోడు ఎదురుగా ఉంటే తిక్కగాను తిమ్మిరిగాను ఉండదా మరి? ఓరి నాయనో, ఇదేదో రోగంలా ఉంది. పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాకు కావాల్సిన మందు నీ దగ్గరే ఉంది. నా దగ్గర ఏంటది? మంచి వేడి వేడి ముద్దులు. హలో, ముద్దులు కాదు గుద్దులు ఇస్తాను. కాబోయే పెళ్ళాన్ని అలా కసురుకుంటావంటి బుల్లోడా. పట్టాలకు వెళ్తుంటే ఏంటి నీ గొడవ? పట్నమా? ఎందుకు? ఆ? చార్మినార్ బేరానికి వచ్చిందట, నీకు కొనిద్దామని. పోనీలే, ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అబ్బే ఏం లేదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే ఎక్కింది. అంటే ఏంటర్థం? నా బంగారు చెల్లెలు నన్ను తలుచుకుంటున్నట్టేగా. అవునవును, నీ ముద్దుల చెల్లి వెళ్ళి 3 రోజులైందిగా, బెంగ పెట్టేసుకుంటావు పాపం. నీకంతా వెటకారంగానే ఉంటుంది. అక్కడ నా చెల్లి ఎలా ఉందో. దుర్మార్గుడా, నువ్వు నాకు చేసిన మోసం మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడా? నేను చస్తే పాపు నీ కడుపులో బిడ్డ అనాథవుతుందేమో. నవ్వురా నవ్వు. నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసేందుకు కావలసిన ఆధారాలు నా దగ్గరున్నాయి. నువ్వు రాసిన ప్రేమలేఖలు, మనం కలిసి తీయించుకున్న ఫోటోలు ఇప్పటికీ నా దగ్గరున్నాయిరా. మన తీపి గుర్తులుగా దాచుకున్న ఆ ఫోటోలే నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాయి. మైండ్ ఇట్. నన్ను కటకటాల వెనక్కి పంపిస్తావా? నీకు ఛాన్స్ ఇవ్వనే, నిన్నిప్పుడే పైకి పంపిస్తాను. పేజీలకు పేజీలు డైలాగులు బట్టి పట్టి నాటకం అదిరిపోయేలా ఆడదాం అనుకున్నాను. అనవసరంగా మధ్యలో దూరి నువ్వు నాటకాన్ని స్పాయిల్ చేసావు. అయ్యో అది కాదమ్మా, పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నేను అలాంటి పరిస్థితులు చూడలేకపోయాను. అయ్యో అది నాటకమే కదన్నయ్యా. నాటకమో బూటకమో నాకేం తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, ఎవడైనా నా చెల్లి మీద చెయ్యి వేశాడో వాడిని పంప రేగొట్టాలి. అది చేశాను. నేను చేసిన తప్పండి? అయినా అదే నాటకం అమ్మా. ఒకడేమో అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం, ఇంకోడేమో అగ్గిపొల గీయడం. మళ్ళీ అలాంటి ఎదవరాతలు రాయకుండా చెయ్యి రగ్గొట్టేశా. మంచి పని చేశారు. థ్యాంక్ యూ. అసలు నాటకం అంటే ఎలా ఉండాలమ్మా? మా ఊళ్ళో దసరా పండుగ చేస్తారు చూడు, సత్య హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం. చెల్లియో చెల్లకో. నువ్వు నోరు మీవే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకేంటమ్మా? నిన్ను చూడడానికి. అన్నయ్య, నేనొచ్చి 3 రోజులు కూడా కాలేదు. 3 రోజులు 4 రోజులు నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నాకు అన్నం సహించదు, నిద్ర పట్టదమ్మా. వా, ఇలాంటి అన్నయ్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. ఎస్ ఎస్ థ్యాంక్స్ అన్నయ్య.
నమో నమ నమో నమః నమో నమ నమో నమః నమో నమ నమో నమః మాస్టర్ అండి, ఏమ్మా నాకు చిన్న అనుమానం అండి. ఏంటన్నా? సీతారాములు హనుమంతుని గుండెల్లో ఎందుకున్నారండి? పాపం వాళ్ళకి ఇల్లు లేదా? కాదు నాయనా, ఆంజనేయుడికి సీతారాములంటే పరమ భక్తి, గౌరవం, అభిమానం. ఓహో, ఆ, మరైతే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి? ప్రేమే నాయనా. మరి నేను మీ గుండెల్లో ఉన్నానండి. ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు. నిజమ్మా? నిజం. ఏదో ఒకసారి గుండిప్పండి చూసు. గుండిప్పండి చూసుకుంటాను. గుండె ఏంట్రా? ఇవన్నీ గుండెలు అనుకున్నావు ఇప్పడానికి? అర్థమైపోయిందండి. ఏంటి? నేను మీ గుండెల్లో లేను, నేనంటే మీకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. ఒరేయ్, ఎక్కడికి వెళ్తావు? ఏంటి బాబు వెళ్ళిపోతానంటున్నా? మాస్టర్ గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి, అందుకని వెళ్ళిపోతున్నాను. ఎంత అమాయకుడు బుజ్జి బాబు, నువ్వు మాస్టర్ గుండెలో లేకపోవచ్చు, నా గుండె నిండా ఉన్నావు. నువ్వు నోరు ముక్కవే. నీ గుండెల్లో ఉన్నాడంటే గుండెలు తీసి చూపించమంటాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయితే నేను వెళ్ళిపోతాను. వద్దు నాన్న, ఆ. ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి, అంతే కదా? కళ్ళు మూసుకున్నానా? అబ్బా, ఎంతసేపు మాస్టారు, తొందరగా చూపించండి, లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా. బుచ్చి బాబు, కళ్ళు తెస్తున్నానా? ఇదిగో. అమ్మయ్యా, ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో. నీ ఆనందం తగలయ్యా, ఇది నీ ఫోటో కాదురా, అద్దం. ఆహా. ఏమే? పుల్లడా పుల్లడా పుల్లడా, ఏంటే ఏమైంది? అయ్యో అన్యాయం జరిగిపోయింది బుల్లడా. అయ్యో ఓహో, కొంప ముంచి మీ తాతయ్య గారికి పోయాడా? పోతే పోన్లే, ఆయనకు అసలే పక్షవాతం. కాదు, అయితే మీ నాన్నమ్మ, ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి. అయ్యో టెలిగ్రామ్ వచ్చింది, నాకు కాదు నీకు. ఆ? నాకా? ఆ, ఊరుకోరా బాబు, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నాకు టెలిగ్రామ్ వస్తుందనే కల్లో కూడా అనుకోలేదే. లచ్చమ్మా, సుబ్బయ్య, చూడండి రా, అన్యాయం జరిగిపోయిందిరా బాబు. ఊరుకోరా బాబు, ఊరుకో. టెలిగ్రాములు మనుషులకి రాక మానవులకు వస్తాయా చెప్పు. అయ్యో బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు టెలిగ్రామ్ వచ్చింది బాబాయ్. టెలిగ్రామా? నాకు టెలిగ్రామ్ వస్తే నీకు నవ్వులాటగా ఉందా? శుభవార్త వచ్చినప్పుడు నవకి ఆడమంటావట్రా? శుభవార్త? రేపు ఫస్ట్ బస్ కి నీ చెల్లాయి వస్తుందిరా. నా చిట్టి చిల్లు వస్తుందా? ఇది అలాంటి టెలిగ్రామే అయ్యుంటుందని అప్పుడే అనుకున్నాలే. ఓహో, మరైతే ఎందుకు ఏడ్చినట్టు? బాగుందే, టెలిగ్రామ్ వచ్చాక ఎవరైనా ఏడవకుండా ఉంటారేంటి? అయితే అలా ఏడుస్తూనే ఉండు. రేయ్ సుబ్బయ్య, నువ్వు ఇంటికి తోరణాలు కట్టు. అట్టగే బాబు. లచ్చమ్మా, నువ్వు దిష్టికి ఇప్పటి నుంచి రెడీ చెయ్యి. అలాగే బాబు. అలాగే బాబు అంటే వెళ్ళి ముందు. చెల్లెలు వస్తుందని తెలిసిందిగా, ఇక చూడు ఇల్లు మీకు బందిరేస్తాడు. ఈ బస్ ఇంకా రాలేదేంటి? అబ్బా, నీ చెల్లెలు ఎక్కింది కదా అని ముందుగానే వచ్చేస్తుందా? దాని టైం కదా వస్తుంది. నువ్వేం కంగారు పడ మాకు. వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు వస్తున్నట్టుంది. ఓ బస్సు వచ్చేసింది, రండి రండి. ఏ హోల్డన్ హోల్డన్, ఆపో ఆపో. దిగమ్మా. అరే, మన చిరబాబు గారు వచ్చారే. కుడికాల ముందు పెట్టి దిగమ్మా. ఉండు, అంటించు. ఏంటనే ఇదంతా? నేనేదో కలెక్టర్నో మినిస్టర్నో అయిపోయినట్టు. నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా. ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడిపోవాలి. చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు. అవును, పద 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 పద. ఈ ఊళ్ళో మనమేంటి, మన లెవెలేంటి? ఎవడో అల్లా టప్పగాళ్ళ ఎర్రబసిక్కొచ్చేస్తావా? ఎంత సిగ్గు చెట్టురా! ఒక్క మాట చెప్పుంటే పెద్ద ఊరేగంతో తీసుకొచ్చి ఉండేవాడిని. చిచి, ఆ రాంబాబు గారి ముందు నా తల కొట్టేసినట్టయింది. ఓన్లేరా, ఏదో పొరపాటు చేశాడు. ఒరే చిన్నడా, పరీక్షలు ఎట్టా రాసావురా? ఫస్ట్ క్లాస్ గ్యారెంటీ నాన్న. అది అలా ఉండాలి. నీకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలదురా, మనతో పాటు సమానం అనిపించుకోవడానికి పట్నంలో చదువుతుందే
ఆ రాంబాబు గారి చెల్లెలు అది ఫెయిల్ అవ్వాలి, అప్పుడే మనకు ఆనందం. పక్క వాళ్ళు బాగా కొన్నప్పుడే మనం కూడా చల్లగా ఉంటాం. ఏంటే నీతి పాఠాలు చెబుతున్నావు? అవేం మన బుర్రకెక్కవలే. కోడల పిల్ల, నీతి పాఠాలు బుర్రకెక్కితే వీడు 7 ఏళ్ళు 7వ క్లాసులో ఎందుకు కూర్చుంటాడు? చదువు లేకపోతే నాకేం తక్కువే. ఈ ఊరికి నేను మక్కుటం లేని మహారాజుని. జగదీష్, నువ్వురా స్నానం చేసి భోంచేద్దు గాని. సరే వదినా. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అది వాడిని అలా తీసుకెళ్లిపోతుంది నాన్న. బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందిరా, అది నీకు అర్థం కాదు. వదినా, అన్నయ్య నాన్న అనవసరంగా ఆ రాంబాబుని ఆడిపోసుకుంటారెందుకు? ఏముంది, వాళ్ళకి మంచి మనుషులంటే పడదులే. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. అలాగే. దేవ్ దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమేవ మ్యారేజ్ ప్రాప్తిరస్తు, ఇమీడియట్లీ సుమిత్రా ప్రాప్తిరస్తు. మొగుడు లేదు, ముద్దు లేదు, పుట్టబోయే బిడ్డ పేరు బోడిలింగం అంట. ఆ దీవెన్ లాపి ముందు అబ్బాయి ఫోటో చూపించండి పంతులు గారు. కమింగు కమింగు. ఒరే రాంబంటు, 2 వేడి వేడి ఇడ్లీలు అందుకోరా. ఇవ్వరా, ఇవ్వు. ఓ, శుభ్రం. ఈ కుర్రాడి పేరు ముక్కావల రామారావు, లక్షలాది ఆస్తి, ఓన్లీ 1 సన్ను. మాడిపోయిన మసాలా దోశలో ఉన్నాడు. ఆ, ఆ, ఉహుం. ఈ కుర్రాడి పేరు గొల్లపూడి, ఊరు ముళ్ళపూడి, 7 ఎకరాల మాగాణి, 15 ఎకరాల కొబ్బరి తోట, పాసిపోయిన పూరి కుర్మాలా ఉన్నాడు. పరే ఆ, ఆ, ఈ ఫోటో చూడు రత్తాలు, 7 తరాల వరకు తరగని ఆస్తి, పట్నం చదువు, కట్నం వద్దు, బాయగుడ్డు. ఇతను ఇప్పుడే దింపిన ఇడ్లీలా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. నాకైతే ఓకే. పంతులు గారు, నాకు ఓకే. మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేద్దాం. మధ్యలో రాంబాబుకు లైకింగ్ అవడేటమ్మా? ఏడ్చినట్టుంది. చెల్లికి కాబోయే మొగుడు అన్నకు నచ్చొద్దా ఏంటి? మళ్ళీ సిస్టర్ అంటావేటమ్మా? ఇంతకీ సంబంధం చూడమన్నది ఎవరికి? ఎవరికేంటి పంతులు? మా ఆడబిడ్డకి. అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి ముద్దుల చెల్లెలికి. ఆ, కుర్రాడు పర్వాలేదు, ఇంకా ఆలస్యం దేనికి? మంచి ముహూర్తం చూసి 3 లైన్ చేసుకో, నేను వచ్చి 4 అక్షంతలు వేస్తా. ఏడ్చినట్టుంది వేళాకోళం. నేను సంబంధం చూసింది నీ ముద్దుల చెల్లెలికి. నా చెల్లెలికి నువ్వు సంబంధం చూడడం ఏంటి? మరి ఇంకేం చేయను? తండ్రి లాంటి అన్నయ్యవి నువ్వు పట్టించుకోకపోతే తల్లి లాంటి వదినని నాకు తప్పదుగా. అందుకే వెతికి వెతికి ఈ సంబంధం పట్టుకొచ్చా. ఏడిచావులే, సంతలో ముంతలు అమ్ముకునే మొహం వీడును. నా చెల్లెలికి కాబోయే మొగుడు అందంలో చంద్రుడు, హోదాలో ఇంద్రుడు. చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. అది ఎప్పుడు? ఇప్పుడు కాదు, రేపు. ఎంత శుభవార్త చెప్పావు దేవుడా. ఈ సంబంధం ఖాయమై శాంతి అత్తవారింటికి వెళ్ళిపోతే శోభనం గదిలో పట్టే మంచం పరుపు మీద మల్లెపూలు చల్లి నువ్వు నేను. నాయన, దీనికి ఏదో రోగం ముదిరిపోయినట్టుంది నా దేవుడు. అమ్మా శాంతి, శాంతి, ఏంటన్నయ్యా? నువ్వు అర్జెంటుగా బంగారు బొమ్మలా తయారవ్వాలి. ఎందుకు? ఎందుకు నీ మెల్లిగా అడుగుతావేంటమ్మా? ఈ బొబ్బిలి సీమ దద్దరలిపోయేలా పందిరి వేసి ముత్యాల పల్లికలో పెళ్లి కూతురులాగా ఊరేగుతుంటే నిన్ను చూడాలని ఎన్ని కలలు కన్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకన్నయ్యా? నువ్వు వద్దని చెప్తావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశా. నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునే బావ కావాలి. నన్ను ముద్దుగా మావయ్య మావయ్య అని పిలిచి అల్లుడు కావాలి. వాడికి నేను ఒక పెళ్ళాన్ని కనాలి. దానికి నేను రెడీ. వచ్చేసావా? పానకంలో పొడకలాగా, గోడ మీద పిడకలాగా. నన్ను తర్వాత తీరిగ్గా పొగడచ్చు గాని అవతల పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అయితే చెల్లెమని త్వరగా రెడీ చెయ్యి. అన్నయ్య, అది అది కాదు. ఇంకేం చెప్పదు. నీ పెళ్లి బాజా భజంతులు తప్ప నాకు ఇంకేం వినపడవు. అర్థమైందా? ఒక్కసారికి 2 సార్లుగా చూసుకోండి. మా అమ్మాయి అటు నుంచి చూస్తే శ్రీదేవి, ఇటు నుంచి చూస్తే రోజా, నేరుగా చూస్తే నగ్మ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ కాపురం సూపర్ హిట్. ఏమిటి ఆ పిచ్చి పిచ్చి పోలికలు? మహాలక్ష్మిలా ఉందని ఒక మాటలో చెప్పొచ్చుగా. ఇదిగో బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడిగేసాయి. మీరు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించారా? పట్నం చదువులు కదా, అబ్బాయిలతో సినిమాలకు షికార్లకు తిరిగే అలవాటుందా? నీ కాలేజీలో నీకు చాలా మందితో సంబంధం ఉందంట, నిజమేనా? ఏం కూసావరా? ఇంకొక మాట నా చెల్లెల గురించి మాట్లాడావో నరికి పరస్థాన్ జాగ్రత్త. రాంబాబు రాంబాబు వదులు. ఏమండి, సంబంధం చూడడానికి వచ్చిన వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారు? అసలు ఈ కుటుంబాన్ని గురించి ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైనా అడగండి చెబుతారు.
ఊళ్ళోకి రాగానే అడగకుండా చెప్పారు. ఎవరా నీకు చెప్పింది? ఈ ఊరి పెద్ద మనిషి వెంకటరామయ్య గారు అబ్బాయి. వద్దండి, నా మాట వినండి. అటు తప్పుకో. తలుపు తీవే, తలుపు తీవే, తీసావలేదా? తలుపు తీవే, వారి అంత చూస్తాను. ఇది ఆవేశం కాదు, నా గుండె మంట. అభంశుభం తెలియని నా చెల్లెలి గురించి మెహోకూతలు కూసి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టాడు నీ మొగుడు. వాడి రక్తాన్ని కలదూస్తాను. ఈ చెల్లికి జరిగిన అన్యాయానికి అన్నగా ఆవేశపడ్డంలో తప్పులేదు. ఆయన చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మీ చెల్లిగా భావించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. నీ మొహం చూసి వాడిని వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా జరిగిందో వాడిని నువ్వు కాదు, ఆ దేవుడు కూడా రక్షించలేడు. చంద్రం, నీకేమన్నా మర్చిపోయిందా? దాన్ని కొడతావేంటి? అది ఏంటి మహాలక్ష్మిరా? ఇది చేసిన పనికి చంపి పాచేసిన పాపం లేదు. నా శత్రువు ముందు నన్ను నన్ను చేతగాని మెదవం చేసింది. రేపటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా చంద్రంగాడి పెళ్ళం రాంబాబు గాడి కాళ్ళు పట్టుకొని మొగుడి ప్రాణాలు కాపాడుకుంది అంటారు. నేనేమో ముఖానికి పసుపు రాసుకొని చేతులు గాజులు తోడుకొని మూల కూర్చుంటాను. ఒక ఆడపిల్ల మీద అభాండాలు వేసి బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టారే, అది తప్పు కాదా? నార్మల్, వాడి చెల్లెల్ని చుట్టానికి వస్తున్నారన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఆ సంబంధాన్ని చెడగొట్టే ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేవాడిని కాదే. అంటే ఆ పిల్ల మీద పుకార్లు పుట్టించింది నువ్వు కాదన్నమాట. నేను కాదని అంటున్నాను. ఆ రాంబాబు గారికి ఈ లోకంలో మనం కాకుండా వేరే శత్రువు లేడే. ఆ పని చేసింది నేనే నాన్న. ఎంత షాక్ ఇచ్చావురా. నువ్వు ప్రహ్లాదు టైప్ అనుకున్నాను గాని పాడు పనులు కూడా చేస్తావు అనుకోలేదు. శభాష్, ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావు. మీరు పొరపాటు పడుతున్నారు నాన్న. నేను వాళ్ళ మీద ద్వేషంతో ఆ పని చేయలేదు. శాంతిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. మీతో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తప్పు తీసుకొని కొడతాను రా. వాడి నాశనం కోరుకునే కుటుంబం రా మనది. వాడితో సంబంధం కలుపుకోవటం కళ్ళ మాట. ఏ వాళ్ళు ఏం తప్పు చేశారు? మీరే అనవసరమైన కక్షలు పెంచుకొని అటు వాళ్ళకి ఇటు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
అయినా మీ గొడవలతో నాకు సంబంధం లేదు. నేను శాంతిని పెళ్లి చేసుకు తీస్తాను. నాన్న వాడలా నోటికొచ్చినట్టు వాగుతుంటే బెల్లం కొట్టిన రాయలా చూస్తావే. రే పెద్దోడా, నువ్వు ఆవేశం మాని అర్జెంటుగా వెళ్ళి ఆ సన్నాయి సత్తిగాడిని డోలు ధనుంజయని తీసుకురా. నాన్న చెప్పింది చెయ్యి, వెళ్ళు. నేనున్నా కదరా. థ్యాంక్స్ నాన్న. యమ్మహో గుమ్మకున్నది ఫిగర్, ఏమహో పొంగుతున్నది పొగర్. డొల్లకు పట్టై పట్టై, లవ్యంకు పెట్టై పెట్టై, లాజిక్కు వద్దే వద్దు కొట్టై ముద్దు. రంగీలా సోకు చింతాకు మిక్స్ అయ్యే మసాలా. వెన్నెల వరదొచ్చిందంట రావెర్రా పెట్టినారు, వెచ్చంగా పెట్టేసుకుందాం అసుబుసు కచ్చేది. ఆటంటే మోజే మోజే, అవునంటే క్లోజే క్లోజే, పట్టేస్తా గుట్టు మట్టు చెల్లో బుల్లో. ఏమహో పొంగుతున్నది పొగర్ర. క్షణాన మోగి పోరా మోదు ధవల. ఇవాళే మొదలెట్టే పాప అవ్వ బువ్వ సవ్వరి, ఇంకొంచెం చనువిచ్చావంటే చిత్తైపోదవ్వయ్యారి. యమ్మహో గుమ్మకున్నది ఫిగర్, డోలకు పట్టై పట్టై, లాజిక్కు వద్దే వద్దు కొట్టై ముద్దు. ఆగండి, ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీకు లేదు. చూడు రాంబాబు, పోరు నష్టం పొందు లాభం అన్నారు. ఇంతకాలం మన రెండు కుటుంబాల మధ్య పగ ద్వేషం ఉన్నమాట నిజమే, కానీ ఇలా ఎన్నాళ్ళు? అవన్నీ మర్చిపోదాం. పాత కక్షలకు మంగళం పాడేసి కొత్త చుట్టరికం కలుపుకుందాం. మీతో మాకు చుట్టరికమా? అది జన్మలో జరగదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ చెల్లెలు ఆ రూట్లోనే వెళుతోంది. బా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా నాన్న.
ఏం లేదు రాంబాబు, నీ చెల్లెలకు వచ్చిన సంబంధం చెడగొట్టింది మేం కాదు, నా తమ్ముడు. అది తప్పుడు పనే, కానీ వాడికి తప్పలేదు. ప్రేమించిన పిల్ల ఇంకొకరు సొత్తు అయిపోతుంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు, నువ్వే చెప్పు. అందుకే మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రై నోటికి వచ్చేది వాగారంటే నరికి పోగులు పెడతా, మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వు ఇలా ఆవేశపడతావని నాకు తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మేమే స్వయంగా వచ్చి ఈ సంబంధాన్ని అడిగితే నువ్వు కాదన్నావు అనుకో, ఊరంతా పొగరబోతుంటుంది. ప్రేమించుకున్నోళ్లను విడతీసిన పాపాత్ముడు అని పేరు కూడా పెడుతుంది. అట్టా అనిపించుకోవటం ఎందుకులే అని పెళ్లి చేశావనుకో, నీ చెల్లెలు నరకం చూస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి. కాబట్టే రాంబాబు తొందరగా ముహూర్తం పెట్టి కౌరంపించు. వాడల పిల్ల ఎళ్ళొస్తా, వస్తా. నన్ను క్షమించన్నయ్యా. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదమ్మా. వాళ్ళు ఈ రోజు ఇంటి గడప తొక్కారంటే అది వాళ్ళ గుండె ధైర్యం కాదు, నువ్వు వాళ్ళకిచ్చిన అవకాశం. అందుకే పొంగుతున్న నా ఉద్రేకాన్ని నాలో నేను మింగుకున్నాను. జగదీష్ చాలా మంచివాడన్నయ్యా. మా ప్రేమ గురించి నీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియక. మనల్ని అనాథల్ని చేసింది ఆ కుటుంబమేనని నీకు గుర్తుంటే, పైనున్న అమ్మా నాన్నల ఆత్మలు ఘోషించకూడదనుకుంటే వాణ్ణి మర్చిపో. బ్యాడ్ మార్నింగ్ బ్రదరు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? కథని మలుపు తిప్పడానికి. నా పేరు తెలుసుగా, జిగురుమూర్తి. అంటే జి గురుమూర్తి. ఒక్కసారి అతుక్కుంటే వదిలిపెట్టను. స్మైల్ ప్లీజ్. నాయనా బొచ్చు బాబు, నీ అందానికి తోడు తెలివితేటలు కూడా తోడైన అంటే మీ తాత కాశీ నుంచి రాగానే నాకు సన్మానం చేస్తాడు. ఇదిగో వేమన శతకం తెచ్చాను. ఇప్పుడు నేను పద్యం చెప్తాను. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఏంటి ఒక్క పొలకనుండా? ఉండ ఉండదా? ఓకే, అయితే నువ్వే కరెక్ట్. చూడ చూడ రుచుల జాడ వేరు. వేరా? ఏం కాదు, ఒక్కటే. కాదా? కాదనమాట. అయితే నువ్వే కరెక్ట్. ఇదిగో వేమన శతకం శుభ్రంగా చదువుకొని జీవించుకున్నాయన. నేను మళ్ళీ వస్తాను. మాస్టారు జీర్ణించుకోమన్నారు కదా, ఇదిగో జీర్ణించుకుంటున్నా. ఇదే కర్మండి, ఆ శనిగాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు. ఏమిటే నేను మాట్లాడతావు? లక్షణంగా ₹1,00,000 వస్తాయి. ఏం లక్ష్యం? పొద్దున పళ్ళు తోమన్నాడు, తోమాను. తల తోమన్నాడు, పోన్లే కదా దువ్వాను. స్నానం చేయించమన్నాడు, నా వల్ల కాదు బాబు. నీ వల్లందుకు కాదు. లక్షణంగా కళ్ళు మూసుకొని గేదెం తోమినట్టు తోవేస్తే సరిపోతుంది. అన్ని ప్రశ్నలే. ₹1,00,000 వస్తాయని తెలుసు కూడా. సరే, వాడు మొహన గ్లాసులు పాలి. గ్లాసుడు పాలు సరిపోతే వాడికి బిందెడు కావాలి. ఇచ్చేయి ఇచ్చేయి. ఏంటి ఏంటి? అయ్యో, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. చూడ చూడరు చుల్ల గాడవేరు. ఒరే దరిద్రుడా, నీకే రోగం వచ్చిందిరా? బట్టలు ఇప్పు కూర్చున్నావు. నాకు వేమనలాగా జ్ఞానోదయమైంది. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. నడుమ బట్ట కడితే నగుబాటు. అందుకని నా మాట విని జ్ఞానోదయం తెచ్చుకొని మీరు కూడా ఇప్పేయండి. ఇప్పేయండి 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 ఇప్పేయండి. గెస్ట్ హౌస్ బాగానే కట్టించాడు. అమ్మా రా బ్రదరు, పొద్దున్నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా.
ఎందుకు రమ్మన్నావో చెప్పు. మరేం లేదు, నేను సుకుమారి రాత్రంతా డీప్ గా ఆలోచించి ఓ డెసిషన్కి వచ్చాం. పాపం జగదీష్ చాలా మంచి కుర్రాడు, అతన్ని మనం హింస పెట్టడం ఏమీ బాగాలేదు మావయ్య అని సుకుమారి ఒకటే ఏడుపు. అందుకే నీ దారికి అడ్డం రాకుండా పట్నం వెళ్ళిపోదామని డిసైడ్ చేశా. కాకపోతే దారి ఖర్చులకు కాతంత సెలర కావాలి. ఎంత కావాలి? నేను అల్ప సంతోషం నీకు తెలుసుగా, 1,00,000. లక్ష? లక్షేగా. లక్షిస్తే నిజంగా వెళ్ళిపోతావా? నన్ను ఇంత వాణి చేసిన ఈ కెమెరా మీద ఒట్టు. సరే, ఈ రాత్రికే నువ్వు అడిగినట్లు ₹1,00,000 తెచ్చిస్తాను. తెల్లారేసరికి కనిపించావో చెప్పు చుక్కొట్టు. ఓకే. చూడమ్మా, నేను బతికుండగా నా చెల్లెలు కంట తడి పెట్టకూడదనుకున్నాను. కానీ నీ పెళ్లి విషయంలో మాత్రం నీ మాట కాదనక తప్పటం లేదు. నన్ను అర్థం చేసుకో. నువ్వు ఈ లోకంలో ఇంకెవరిని కోరుకున్నా నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. కానీ వాణ్ణి మాత్రం మర్చిపో. జగదీష్ చేసిన తప్పేంటన్నయ్యా? వాడా ఇంట్లో పుట్టడం. ఏ గంజాయి వనంలో తులసి మొక్క పుట్టకూడదా? సరే అన్నయ్య, నిన్నేం బాధ పెట్టను. నువ్వు కోరుకున్నట్టే జగదీష్ను మర్చిపోతాను. అంతేకాదు, జీవితాంతం పెళ్లి అన్న మాటనే మర్చిపోతాను. సరేనా? శాంత అన్న దాంట్లో తప్పే ఉంది. మనసారా ప్రేమించిన వాణ్ణి కాదని ఇంకొక నెట పెళ్లి చేసుకుంటది. కాస్త నిదానంగా ఆలోచించు పుల్లోడా. అది మంచి చెడు ఆలోచించకుండా వాడిని ఎవడో ప్రేమిస్తే కళ్ళు మూసుకుని కాళ్ళు కడిగి పెళ్లి చేసేయాలా? నువ్వు అలా కోపడితే ఇంక నేనేం చెప్పను పుల్లోడా. అది కోపం కాదే, దాని పెళ్లి గురించి నేను ఎంత గొప్పగా ఊహించుకున్నాను. కానీ అది కోరి ఆ నరకానికే వెళ్తానంటుంది. అన్నీ తెలిసి ఆ ఇంటి కోడలుగా పంపించడం నా వల్ల కాదు. నిజమే కావచ్చు రాంబాబు, ఆ కుటుంబం మీకు ద్రోహం చేస్తుండొచ్చు. ఆ వెంకట్రామయ్య అతను పెద్ద కొడుకు దుర్మార్గులే కావచ్చు. కానీ జగదీష్ బాబు మాత్రం అట్లాంటోడు కాదు బాబు. కాదని నమ్మకం ఏంటి? వాడు కూడా అదే రక్తం పంచుకుంటున్నాడుగా. రక్తం ఒకటైనంత మాత్రాన గుణం వేరుగా ఉండకూడదా? అర్థం చేసుకో బుల్లాడా. శాంతి సుఖపడాలన్నదే నీ కోరికైతే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేయి. తప్పకుండా సుఖపడుతుంది. 10 మందికి ఉపకారం చేసినోడివి, ఆ భగవంతుడు నీకు అపకారం చేయడని మా నమ్మకం. సరే, దేవుడి మీద భారం వేసి ఈ పెళ్లి జరిపిస్తాను. గురుమూర్తి, గురుమూర్తి,